హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పిశాచి నాటకం. కథను రచించిన వారు బూర్లె నాగేశ్వరరావు గారు. ఒక ఊళ్ళో మంగయ్య శెట్టి అనే వడ్డీ వ్యాపారస్తుడు అంతులేని ధనం కూడబెట్టి దాన్ని తన కొడుకు గోవింద శెట్టికి భద్రంగా అప్పగించి కన్ను మూశాడు. కళ్ళారా చూసిందాకా తన తండ్రి అంత ఆస్తి సంపాదించినట్లు గోవింద శెట్టికి తెలియదు. అతను ఇనప్పెట్టదీసి అందులో ఉన్న వెండి, బంగారము, నగలు కుప్పబోసి చూసుకుంటే గుండె దడదడలాడింది. తండ్రి ఇచ్చిపోయిన అంత ధనాన్ని దొంగల బారి నుంచి కాపాడుకోవటము మామూలు కాదు. దాన్ని క్షేమంగా ఉంచడానికి గోవింద శెట్టి ఒక ఆలోచన చేశాడు. ఆ ధనాన్నంతటా 2 లంక బిందెల నిండా పోసి అర్ధరాత్రి వేళ ఆ బిందెలను తీసుకొని పోయి ఊరు బయట ఉండే దయ్యాల మర్రి కింద పాతిపెట్టాడు. ఆ మర్రి చెట్టు మీద దయ్యాలుంటాయన్న నమ్మకము మూలాన రాత్రివేళ ఆ ఛాయలకు కూడా ఎవరూ వెళ్లరు. తన డబ్బును రక్షించుకోవటం కోసము గోవింద శెట్టి పిశాచాల భయాన్ని దూరంగా ఉంచటమేగాక తానే ఒక పిశాచం పాత్ర ధరించాడు. ఎందుకంటే తాను పాతిపెట్టిన ధనానికి రాత్రిపూట తానే కాపలా కాయాలి. అందుకోసము గోవింద శెట్టి చీకటి పడినాక ఎవరూ చూడకుండా నిలువునా తెల్లబట్టలు ధరించి పిశాచం వేషం వేసుకొని కాళ్లకు గజ్జలు కట్టుకొని వింత వింత ధ్వనులు చేస్తూ మర్రి చెట్టు నీడలో మసలేవాడు. రాత్రంతా అలా తిరిగి అతను తెల్లవారుజామున ఇల్లు చేరుకునేవాడు. మర్రి చెట్టు కింద దయ్యంలాంటిది తారట్లాడుతున్నట్లు పుకారు పుట్టింది. తన తండ్రి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించినట్లు గోవింద శెట్టి ఊరంతా ప్రచారం చేశాడు. అంతవరకు దాకా మర్రి చెట్టు మీద పిశాచాలున్నాయన్న పుకారే తప్ప ఇప్పుడు పిశాచాన్ని స్వయంగా చూసిన వాళ్ళున్నారు. మంగయ్య శెట్టి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించాడన్న నమ్మకము ఊరందరికీ కలిగింది. ఈ కారణంగా చీకటి పడితే ఇల్లు దాటి బయటికి రావటానికి అందరూ భయపడుతున్నారు. మర్రి చెట్టు ప్రాంతాల పిశాచం ఉన్నట్లు చూసిన వారు కొందరికి జ్వరాలు వచ్చాయి. మంగయ్య శెట్టి పిశాచం గురించి గోరంతలు కొండంతులుగా ఊళ్ళో చెప్పుకోసాగారు. ఊరి పరిస్థితి మారిపోయింది. పనులు పాడయ్యాయి. పొలాలకు రాత్రిపూట కాపలా లేదు. పొరుగుళ్ళ దొంగలు పంటలు యథేచ్ఛగా దోచుకుపోసాగారు. ఊళ్ళో ఏ మనిషికి గాని గొడ్డుకు గాని జబ్బు చేసినా చావు సంప్రాప్తమైనా అది పిశాచం పనేనని అందరూ నమ్మారు. గ్రామ జీవితము అస్తవ్యస్తమైంది. గ్రామంలో దరిద్రము తాండవించటం కూడా గోవింద శెట్టికే లాభించింది. తన వద్ద ఉన్న సరుకు హెచ్చుధరలకు అమ్మి అతను మరింత లాభాలు చేసుకుని ఆరంభించాడు. అతను గ్రామస్తుల మీద కనికరించి తన పిశాచం వేషం మానుకోక ఆ వేషంతోనే కాపలా కాస్తూనే ఉన్నాడు. ఈ స్థితిలో చిన్నడు తన కుక్కతో సహా ఆ గ్రామం చేరాడు. ఊరిలో అడుగు పెడుతూనే అతను మంగయ్య శెట్టి పిశాచం గురించి, దాని మూలాన గ్రామానికి పట్టిన పీడ గురించి విన్నాడు. అతనికి చాలా బాధ కలిగింది. జనానికి పిశాచాల భయం లేకుండా చేస్తే తప్పితే వారి జీవితాలు బాగుపడవు. తాను ఆ పనికి పూనుకునే ముందు మంగయ్య శెట్టి పిశాచాన్ని ఒకసారి చూడాలనుకున్నాడు. అప్పుడు గాని దాని గురించి ఏదో ఒకటి చేయటం సాధ్యం కాదు. ఆ రాత్రి అతను నిర్జనంగా ఉన్న దయ్యాల మర్రిని చేరి దాని మీద ఎక్కి కూర్చున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి గోవింద శెట్టి చెట్టు క్రిందకి రావటము, పిశాచం వేషం వేసుకోవటము, చెట్టు నీడలో తారట్లాడటము చిన్నడికి కనిపించింది. ఎవరో మంగయ్య శెట్టి పిశాచంలా నటిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ఎందుకు? ఇందులో ఆ మనిషి స్వార్థం ఏదో ఉండాలి. తన స్వార్థం కోసము ప్రజలను నానా క్షోభలకు గురిచేస్తున్న ఈ కిరాతకుణ్ణి తప్పకుండా ప్రజల ముందుకు ఈడ్చాలి. అప్పుడు గాని వాళ్ళకి పిశాచు భయం పోదు. తెల్లవారుజామున గోవింద శెట్టి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చిన్నడు అతని వెనకగా వచ్చి ఆ ఇల్లు గలవాణ్ణి గుర్తించి వాకబు చేశాడు. గోవింద శెట్టి మంగయ్య శెట్టి కొడుకేనని, మంగయ్య శెట్టి అంతులేని డబ్బు సంపాదించి చచ్చాడని, అతను ఇప్పుడు పిశాచం అయ్యాడని ఊరి వాళ్ళు చిన్నడికి తెలిపారు. తన తండ్రి పిశాచం అయ్యాడని ప్రచారం చేసి ఆ వేషంతో తాను ప్రజల్ని హడలుగొట్టడంలో గోవింద శెట్టి అభిప్రాయం ఏమై ఉంటుందని చిన్నడు తీవ్రంగా ఆలోచించాడు. తన ఇంట్లో ఉన్న ధనపు రాసులను దొంగలు దోచుకుపోతారన్న భయం కూడా లేకుండా గోవింద శెట్టి రాత్రివేళ మర్రి చెట్టు కింద కాపలా కాయటానికి బలమైన కారణం ఏదో ఉండాలి. ఆ రోజు కనిచీకటి వేళ చిన్నడు గడ్డాలు మీసాలు పెట్టుకొని గోవింద శెట్టి ఇంటికి వెళ్ళి మంగయ్య శెట్టి, మంగయ్య శెట్టి అని కేకబెట్టాడు. గోవింద శెట్టి తలుపు తీసి చిన్నడిని ఒక్క క్షణం తేరిపారా చూసి, ఏం కావాలి, నువ్వెవరువు అని అడిగాడు. నేను జోగీందర్ కొడుకుని,
మంగయ్య శెట్టి కావాలి అన్నాడు చిన్నడు కుర్చీ మీద కూర్చుంటూ. చిన్నడి చొరవకు గోవింద శెట్టి విస్తుపోయి, ఆయన మా నాన్నగారు, ఆయన పోయి చాలా రోజులైంది, ఆయనతో ఏం పని అన్నాడు. చిన్నడు కొద్దిగా విచారముఖం పెట్టి, మా నాన్నగారికి మీ నాన్నగారు 1,00,000 వరహాలు బాకీ ఉన్నారు, వాటి కోసమే వచ్చాను, ఆ డబ్బు ఇచ్చి నన్ను తొందరగా పంపించే ఏర్పాట్లు చూడు అన్నాడు. గోవిందశెట్టి ఉలిక్కిపడి, ఆ ఏమిటి, మా నాన్నగారు మీ నాన్నగారికి 1,00,000 వరహాలు బాకీ ఉన్నాడా? ఆ డబ్బు నేను నీకు ఇవ్వాలా? బాగుంది, ఉండటానికి ఈ ఇల్లు తప్ప నా దగ్గర చిల్లి గవ్వలేదు, కావలిస్తే చూసుకో, నాకు బతుకు వెళ్ళమారటమే అంతంత మాత్రంగా ఉన్నది అంటూ చిన్నడికి ఇంట్లో ఉన్న ప్రతి పెట్టే ఇనపెట్టెతో సహా చూపించాడు. అంతా చూసిన మీదట చిన్నడికి సంగతి ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది. గోవిందశెట్టి తనకు ఉన్నదంతా దయ్యాల మర్రి సమీపంలో దాచి రాత్రిపూట పిశాచి వేషం వేసి అక్కడ కాపలా కాస్తున్నాడు. అటుకేసి ఎవరూ రాకుండా కూడా చూసుకుంటున్నాడు. ఈ సంగతి గ్రహించిన చిన్నడు, చూడు గోవిందశెట్టి, బాకీ అన్న తర్వాత బాకీనే, నీ ఇల్లు అది అమ్మేసి అయినా సరే మా నాన్న బాకీ తీర్చడం మంచిది, మా నాన్న సంగతి నీకు తెలీదు అని బెదిరించాడు. గోవిందశెట్టి మండిపడి, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు, మా నాన్న ప్రస్తుతము పిశాచమై తిరుగుతున్నాడు, మంగయ్య శెట్టి పిశాచం పేరు చెబితే ఈ ప్రాంతంలో కప్పలు కూడా నీళ్లు తాగవు, మీ జోగీందర్ ఏం చేయగలడు అన్నాడు. చిన్నడు పక్కపక్క నవ్వి, అదా నీ ధైర్యం, మా నాన్న కూడా చచ్చి పిశాచమై మా ప్రాంతాల విలయ తాండవం చేస్తున్నాడు, పిశాచి అయినాక తనకు రావాల్సిన బాకీలన్నీ ఒకటొకటే వసూలు చేస్తున్నాడు, మొండుకెత్తిన వాళ్ళ చేత నెత్తురు కక్కిస్తున్నాడు, ఆయన మీ నాన్న మీద విరుచుకుపడతాడనే భయంతోనే బాకీ వసూలుకి నేను స్వయంగా బయలుదేరి వచ్చాను, నన్ను ఉత్త చేతులతో వెనక్కి పంపావో నీ ప్రాణానికి నేను పూచీపడను, నువ్వు డబ్బు లేదని నన్ను మోసగించగలవు, కానీ డబ్బు ఎక్కడ ఉన్నది పిశాచానికి తెలీదా, ఆ సంగతి నీకు తెలీదా, వెళ్ళి వస్తా అంటూ బయటపడ్డాడు. గోవిందశెట్టికి మతిపోయినట్లయింది. పిశాచంగా నటిస్తూ మనుషులను హడలుగొట్టవచ్చు గాని నిజంగా పిశాచం వెంటబడితే తన గతేంగాను. అయినా ఆ రాత్రి గోవిందశెట్టి మరి చెట్టు కిందకి వెళ్ళి పిశాచం వేషం వేశాడు. కానీ కాళ్ళు వణుకుతున్నాయి. జోగీందర్ పిశాచము తన డబ్బు కోసం రావచ్చు. ఈ నిర్జన ప్రదేశంలో పిశాచాన్ని ఎదుర్కొనే కన్నా తన డబ్బు తన ఇంటికే తీసుకుని పోవటం మేలు. ఊరి మధ్య పిశాచాల భయం తక్కువ, పిశాచాల భయం కన్నా దొంగల భయం కూడా తక్కువే. గోవిందశెట్టి తాను ధనం పాతిన చోటు తవ్వి లంకె బిందెలు పైకి తీశాడు. అంతలో చెట్టు మీద నుంచి చిన్నడు గోవిందశెట్టి ముందుకు దూకాడు. గోవిందశెట్టి భయంతో కెవ్వు నరిచాడు. చిన్నడు అతన్ని పట్టుకుని మర్రి చెట్టుకే కట్టేసి అతనికి తన కుక్కను కాపలా పెట్టి ఊళ్ళోకి వెళ్ళి, మంగయ్య శెట్టి పిశాచాన్ని చూపిస్తాను రండి అని జనాన్ని పిలుచుకొని వచ్చాడు. వాళ్ళు గోవిందశెట్టిని చూసి నివ్వెరపోయారు. చచ్చిపోయిన మంగయ్య శెట్టి ఎన్నో అక్రమాలు చేసి ఇంత డబ్బు సంపాదించి ఉంటాడని ఊళ్ళో ఎవరూ ఊహించి ఉండరు. ఆ సంగతి గ్రామస్తులకు తెలియకుండా ఉండగలందులకు ఈ గోవిందశెట్టి తన తండ్రి సంపాదన అంతా లంకె బిందెల్లో పెట్టి ఇక్కడ దాచి తన తండ్రి పిశాచమైనట్లు మిమ్మల్ని నమ్మించి వీటికి రాత్రివేళ కాపలా కాస్తున్నాడు. ఇందులో ఊళ్ళో వాళ్ళు పోగొట్టుకున్న దొంగ సొత్తు ఎంత ఉన్నదో మీరే నిర్ణయించుకొని ఎవరిది వారికి తిరిగి ఇచ్చేయండి. మీరు దయ్యాలు పిశాచాలు అని భయపడినంతకాలము మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు తేలికగా మోసం చేయగలరు, మీ బతుకులు బండలైపోతాయి అన్నాడు చిన్నడు. చిన్నడు గోవిందశెట్టిని లంక బిందెలను గ్రామాధికారికి అప్పజెప్పి తాను కుక్కతో సహా బయలుదేరి వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు వరపరీక్ష. శ్రీపురం జమీందారు ఈశ్వరయ్య పరమలోభి. గౌరీ ఈశ్వరయ్యకు ఒక్కతే కూతురు. గౌరికి పెళ్ళిడు వచ్చింది. తన ఆస్తికంతకు వారసురాలైన గౌరికి తనను మించిన పొదుపరిని భర్తగా తెచ్చి ఇల్లరికం ఉంచుకోవాలని ఈశ్వరయ్య ఉద్దేశం. వరుడికి పటాటోపాలు, ఆడంబరాలు, అందచందాలు కూడా ముఖ్యం కాదు. ఇదంతా ఈశ్వరయ్య పెళ్ళిళ్ళ పేరయ్యకు వివరించి చెప్పి పనికి వచ్చే వరులను తీసుకుని రమ్మన్నాడు. పేరయ్య చాలామంది కుర్రవాళ్ళని తెచ్చాడు. లోపలికి వచ్చేవాళ్ళు ఇంటి ముందున్న పెద్ద అండాలోని నీళ్లతో కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళు. పేరయ్య వెంట వచ్చే కుర్రవాళ్ళు కాళ్ళు కడుక్కోవటానికి ఎన్ని చెంబుల నీళ్లు ఉపయోగించినది ఈశ్వరయ్య గమనించేవాడు. నీటి పొదుపు తెలియని వాడికి జీవితంలో ఏ పొదుపు తెలియదని ఈశ్వరయ్య నమ్మకం. ఈ ప్రమాణాన్ని బట్టి పేరయ్య తెచ్చిన ఒక్క యువకుడు ఈశ్వరయ్యకు నచ్చలేదు. చివరకు పేరయ్యకే ప్రాణం విసిగి ఏ కుర్రవాణ్ణి తీసుకురావటం మానేశాడు. గౌరికి కూడా తన తండ్రి ధోరణి అర్థం కాలేదు.
తన పెళ్లి చేసే ఉద్దేశం ఆయనకు లేదు కాబోలుననుకున్నది. ఎందుకంటే గౌరీ సంతోషంగా పెళ్లాడగల యువకులను కూడా ఈశ్వరయ్య తిప్పికొట్టేశాడు. ఆయన తన కూతురి అభిప్రాయము ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. ఇక ఈ జన్మలో తనకు పెళ్లి కాదని రూఢి చేసుకుని ఆమె తన గోడు ఒక స్నేహితురాలికి చెప్పుకున్నది. గౌరీ స్నేహితురాలు ఉమకు అన్నవరసైన యువకుడు చుట్టపు చూపుగా వచ్చి పక్క గదిలో ఉండి గౌరీ ఉమతో చెప్పిన మాటలన్నీ విన్నాడు. తర్వాత 2 రోజులకు పేరయ్య మరొక యువకుడిని తీసుకొని ఇంకోసారి ఈశ్వరయ్య ఇంటికి వచ్చాడు. పేరయ్య కాళ్ళు కడుక్కున్నాడు గాని యువకుడు కడుక్కోకుండానే లోపలికి వచ్చాడు. నిజానికి ఆ యువకుడి పాదాలకి ఏవో చిత్తు కాగితాలు చుట్టి ఉన్నాయి. అది చూసి అతని కాళ్లకు పొడలు ఏమైనా ఉన్నాయేమోనని ఈశ్వరయ్యకు అనుమానం కలిగింది. అతను సరికొత్త పాదరక్షలను చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఈశ్వరయ్య కాళ్ళు గడుక్కొని రమ్మని అంటున్నా వినిపించుకోకుండా ఆ యువకుడు లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అతనికి పొడల వ్యాధి లాంటి దానితో పాటు చెవుడు కూడా ఉన్నదేమోనని ఈశ్వరయ్యకు అనుమానం కలిగింది. ఆ యువకుడు కూర్చొని కాళ్లకు చుట్టిన చిత్తు కాగితాలు తీసేస్తూ, కాళ్ళు కడుక్కున్నందుకు మరోలా అనుకోకండి. బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడల్లా కాళ్ళు గడుక్కొని నీరు వృధా చేయటం నాకు ఇష్టం లేదు. అందుకని పాదాలకి ఇలా చిత్తు కాగితాలు చుట్టుకుంటాను అన్నాడు. అతని పాదాలు నిక్షేపంలాగున్నాయి. చెవుడు లేదని కూడా తేలిపోయింది. జోళ్లున్నాయిగా, అవి తొడుక్కొని తిరగకూడదా అన్నాడు ఈశ్వరయ్య. జోళ్లు కొన్నది వేసుకుని అరగదీయటానికా అన్నాడు యువకుడు. అలాటప్పుడు డబ్బు ఖర్చు చేసి జోళ్లు కొనకపోతేనేంటి, మొయ్యటం తప్పేది కదా అని ఈశ్వరయ్య అడిగాడు. యువకుడు కోపం తెచ్చుకొని, కాలికి జోళ్లు కూడా కొనుక్కోలేనంతటి దరిద్రుడని మీ బోటి వాళ్ళు అనుకుని పోతారేమోనని వాటిని కొని చేత్తో పట్టుకొని తిరుగుతున్నాను. కాళ్ళతో మోస్తే గొప్ప, చేత్తో మోస్తే తక్కువ ఎలా అవుతుంది అన్నాడు. ఈశ్వరయ్యకే యువకుడి పొదుపు చూసి తల తిరిగినట్లయింది. అయినా ఒక సందేహం మిగిలిపోయి ఆయన, బాబు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట అడుగుతాను. ఈ చిత్తు కాగితాలైనా ఊరికినే రావు గదా, వాటికి కూడా ఏదో లెక్కన ధర ఉంటుంది గదా, వాటిని వృధా చేయటము అంటూ ఏదో అనబోయాడు. యువకుడు అడ్డు తగిలి, మీరింకా పెరటిదారినే ఉన్నారు. రోజు నాకు వంట ఎలా అవుతుందనుకుంటున్నారు, ఈ చిత్తు కాగితాలతోనే అన్నాడు. ఈశ్వరయ్యకి కొంతసేపు నోట మాట రాలేదు. తర్వాత ఆయన గౌరిని ఆ యువకుడికిచ్చి పెళ్లి చేశాడు. అయితే తన అల్లుడి అసలు రూపము ఈశ్వరయ్య ఎరగడు. అతని పేరు రామేశము. అతని పెళ్లిచూపులకు వచ్చే ముందు ఈశ్వరయ్య పిసినిగొట్టుతనం గురించి ఆరా తీశాడు. ఎంత మంచి సంబంధాలను కూడా ఈశ్వరయ్య ఎందుకు తిరగగొట్టి ఉంటాడో సరిగ్గా ఊహించి ఈశ్వరయ్య దౌర్బల్యానికి తగిన పథకం ఆలోచించి పెళ్లిళ్ల పేరయ్య సహాయంతో దాన్ని ప్రయోగించి నెగ్గాడు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు గంధపు చెట్టు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న ఈ శ్రమను బట్టి ఎవరైనా నిన్ను అవివేకి అనుకోవచ్చు. కానీ కొందరు అవివేకులులాగనే కనపడుతూ అకస్మాత్తుగా వివేకం ప్రదర్శిస్తారు. అందుకు నిదర్శనంగా నీకు విక్రమవర్మ అనే రాజు ఉదంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విక్రమవర్మ మగధ దేశానికి రాజు. అతని మంత్రి విషకుంభుడు. రాజు ఎంతటి సజ్జనుడో మంత్రి అంతటి దుష్టుడు. అతను దివాణం ఉద్యోగాలన్నింటిలోనూ తన బంధువులని, ఇష్టులని, భృత్యులను నియమించి తన ఇష్టానుసారము రాజ్యాంగాన్ని నడుపుతూ వచ్చాడు. ఇతను ఇతరత్రా ఎన్ని పాడు పనులు చేసినా రాజు దగ్గర మాత్రము ఎంతో వినయ విధేయతలతో మసులుకుంటూ తన అసలు స్వరూపము రాజుకు ఏమాత్రమూ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. మంత్రి అయిన వాడికి అన్ని విషయాలలోనూ ఎంతో స్వేచ్ఛ ఇచ్చి అతని తెలివితేటలను దేశానికి అనుకూలంగా ఉపయోగించుకోవాలన్నది రాజు మతం. అందుచేత విషకుంభుణ్ణి గురించి ఎప్పుడైనా వ్యతిరేకమైన అభిప్రాయాలు అస్పష్టంగా వినవచ్చినా రాజు వాటిని అంతగా పట్టించుకోక తన మంత్రిని అన్ని పనులు స్వేచ్ఛగా చేయనిచ్చాడు. ఇది మంత్రికి మరింత అవకాశాన్నిచ్చింది. రాజు తనకి ఇచ్చిన స్వేచ్ఛను మంత్రి దుర్వినియోగపరుచుకొని ప్రజల జీవితాన్ని క్రమంగా కష్టాలలో ముంచి వసూలయ్యే పనులలో కొంత భాగం ఖజానా చేరకుండా తానే స్వాహా చేస్తూ తన దుర్మార్గాన్ని నిరూపించగల వారిని కొందరిని చంపించి మిగిలిన వారికి సింహస్వప్నంగా ఉంటూ వచ్చాడు. విక్రమవర్మకు చిన్ననాటి గురువు రామశర్మకు మంత్రి చేస్తున్న దుర్మార్గాలన్నీ తెలుసు.
ఎంతకాలానికి రాజు మంత్రి మీద ఎలాంటి చర్య జరపకపోవటం చూసి మంత్రి సంగతి రాజుకు తెలిసి ఉండదని రామశర్మకు తోచింది. రాజుని ఈ విషయమై హెచ్చరించే ఉద్దేశంతో రామశర్మ ఆయనను ఒకనాడు చూడవచ్చాడు. రాజు తన గురువుకు భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి కొంతసేపు కబుర్లు చెప్పుకున్న మీదట ఆయన వచ్చిన పని అడిగాడు. ఏమీ లేదు, రాజ్యం ఎలా ఉన్నదోనని పర్యటన చేసి చూస్తూ ఇలా వచ్చాను అన్నాడు రామశర్మ. తమ సమీపంలో నిలబడి ఉన్న పెద్దలందరినీ ఒకసారి కలియజూసి, నా పరిపాలన ఎలా ఉన్నట్లు మీకు తోచింది అని రాజు రామశర్మను అడిగాడు. చాలా బాగున్నది. ప్రజలందరికీ గంధపు చెట్టులాగా నీడనిస్తూ నీ మంచితనం అనే సువాసనలు వెదజల్లుతున్నావు అన్నాడు రామశర్మ. రాజు ఒక్క క్షణంపాటు గంభీరంగా ఆలోచించి, గురువర్య, నా కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఆ రోజే తన మంత్రిని గురించి చారుల ద్వారా వివరాలు సంగ్రహించి ఆ మరుసటి రోజునే అతనిని పదవీ భ్రష్టుని చేశాడు. అటు తర్వాత ప్రజలలో వెళ్లి విరిసిన ఉత్సాహం చూసి రాజు తాను తీసుకున్న చర్య సరైందేనని తెలుసుకోగలిగాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు సందేహాలున్నాయి. రాజగురువు రామశర్మ రాజును హెచ్చరించే ఉద్దేశంతో వచ్చాడు కదా. పల్లెత్తు మాట మంత్రిని గురించి అనకుండా పైపెచ్చు రాజు యొక్క పాలన ఎందుకు మెచ్చుకున్నాడు? మరొక సందేహం, అంతకాలము తన మంత్రిని గురించి అపవాదులు వింటూ కూడా ఆ మంత్రి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా రామశర్మతో ఇంకేదో విషయం మాట్లాడిన ఫలితంగా మంత్రిని తొలగించటం ఎలా జరిగింది? ఈ రెండు అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రామశర్మ తాను వచ్చిన పని దాటవేయలేదు. అయితే అతను రాజును సూటిగా హెచ్చరించక తన హెచ్చరికను వ్యంగ్య రూపంలో రాజుకు అందజేశాడు. అందుకు చాలా కారణాలున్నాయి. ఒకటి, రామశర్మ రాజును ఏకాంతంగా కలుసుకోలేదు. రాక వచ్చిన తన చిన్ననాటి గురువును రాజు సహజంగా నలుగురు పెద్దల సమక్షంలో కలుసుకున్నాడు. రామశర్మ రాజుతో మనం కాసేపు ఏకాంతంగా మాట్లాడాలి అనవచ్చు. కానీ వెంటనే మంత్రి రహస్యం గ్రహిస్తాడు. అతను సర్వస్వతంత్రుడుగా వ్యవహరిస్తున్నాడు కనుక రాజుకు అపచారం చేసినా చేయగలడు. ఈ కారణాల వల్ల రామశర్మ తన హెచ్చరికను వ్యంగ్య రూపంలో అందించ నిశ్చయించుకున్నాడనుకోవాలి. అంతేకాదు, రాజులో చిన్నతనపు చురుకుదనం ఇంకా ఉన్నదో లేక అతను ఆ మధ్యకాలంలో మందమతి అయ్యాడో రామశర్మకు తెలీదు. అతని బుద్ధి ఇంకా సూక్ష్మంగా ఉన్న పక్షంలో హెచ్చరిక వ్యంగ్యంగా ఉన్నప్పటికీ నష్టం ఉండదు. అలా కాక రాజు మందమతి అయిపోయి విషకుంభుడి చేతికీలు బొమ్మ అయి ఉంటే సూటిగా హెచ్చరించి కూడా లాభం ఉండదు. పైపెచ్చు తనకే ప్రమాదం కలగవచ్చు. ఎన్ని విధాల చూసినా రామశర్మ అవలంబించిన వైఖరి చాలా తెలివైనదిగా కనబడుతున్నది. అతను చేయదలిచిన హెచ్చరిక చెయ్యనే చేశాడు. గంధపు చెట్టు నీడలో విషసర్పాలు చేరతాయి. దాని సువాసనలు ఆ విషసర్పాలని ఆకర్షిస్తాయి. ఈ హెచ్చరిక రాజు వెంటనే గ్రహించి గురువుగారికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. రామశర్మ చెప్పిన దానికి రాజు తన మంత్రిని గురించి లోగడ విన్న అపవాదులకు ఎంతో తేడా ఉన్నది. రామశర్మ ఈ హెచ్చరికను వ్యంగ్యంగా చేయవలసి రావటాన్ని బట్టి పరిస్థితి తీవ్రంగా ఉన్నదని కూడా రాజు వెంటనే గ్రహించగలిగాడు. అందుచేతనే అతని వెంటనే తగిన చర్యలు తీసుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.